యేసు నామం అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాడని, ప్రభు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచారని, మీ పనుల్లో ప్రభు మీకు తోడుగా ఉన్నాడని నేను రూఢిగా నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతించినటువంటి నూతనమైనటువంటి మాసములో మనం ప్రవేశించలాగిన గతించినటువంటి వారమల్లా కూడా ప్రభు మనకు తోడుగా ఉండి తన యొక్క కృపను మన ఎడల వెల్లడిపరుస్తున్నటువంటి దేవుని బట్టి ప్రభుకు ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎక్కువ ఆలస్యం చేయక దయచేసి బైబిల్ గ్రంథంలోనికి దయచేసి మీకు బైబిల్ తెరిచినట్లయితే యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజాయా, చాప్టర్ 53 verses 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి అందరూ కూడా మీ బైబిల్స్ తెరిచి చదవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 verses 5. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు ఆకాశం మీదకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఒక వచనాన్ని ఈరోజున కొద్ది సమయం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయాన ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ప్రభు బిడ్డని సిద్ధపడి వచ్చాను. దయచేసి గమనించండి. వి ఆల్ గ్యాదర్డ్ హియర్ ఫర్ సమ్ పర్పస్ కదా. మనం అందరం కూడా ఒక పర్పస్ కొరకు ఇక్కడికి వచ్చాం. వి ఆల్ కేమ్ విత్ డిఫరెంట్ డైరెక్షన్స్, వి ఆల్ కేమ్ విత్ డిఫరెంట్ కార్స్, బట్ వి ఆల్ కేమ్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్. ప్రతి ఒక్కరం కూడా వచ్చినటువంటి స్థలం ఒకటే అయినప్పటికీ కూడా అందరం వేరువేరు మార్గాల గుండా వచ్చాం, వేరువేరు కార్లు వేసుకొచ్చాం. అయితే ప్రతి ఒక్కరం కూడా వేరువేరు ఆలోచనలతోటి వచ్చాం. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఎవ్రీబడి గోస్ త్రూ అ సర్టెన్ ద సిట్యుయేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ దేర్ లైఫ్స్. దో వి ఆల్ కేమ్ టు వన్ చర్చ్, దో వి ఆల్ కమ్ హియర్ టు వర్షిప్ వన్ గాడ్, though we all come here to magnify the only one name, but we have several thoughts in our mind. ఒకే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన, ఒకే దేవుణ్ణి పూజించడానికి వచ్చిన, ఒకే దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన మన యొక్క మనస్సులు మాత్రం వేరువేరు రకాలైనటువంటి ఆందోళన గుండా ప్రతి మనిషి జీవితం వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Some of you may had you might had a very good week last week. మనలో చాలామందికి చాలా మంచి వారంగా ఉండిపోవచ్చు లాస్ట్ వీక్. అయితే మనలో కొంతమందికి లాస్ట్ వీక్ ఇట్ వాజ్ ప్రాబ్లమ్ కైండ్ ఆఫ్ అ నైట్ మేర్ కదా. అది గుర్తుపెట్టుకోకుండా ఉండాలనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. సమ్ ఆఫ్ us ఆర్ వెరీ టైర్డ్ లాస్ట్ వీక్, ఆర్ సమ్ ఆఫ్ us ఆర్ వెరీ స్ట్రాంగ్ దిస్ వీక్. సమ్ ఆఫ్ us ఆర్ క్యారింగ్ ద థింగ్స్ దట్ విచ్ ఆర్ హెవియర్ దాన్ యూ థాట్. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ బరువును కూడా మోసినటువంటి వారం కూడా లేకపోలేదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మరలా మీ అందరికీ జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, దో వీ కేమ్ టు వర్షిప్ వన్ అండ్ ఓన్లీ నేమ్, బట్ వీ హ్యావ్ సెవరల్ థాట్స్ అండ్ సెవరల్ మైండ్ సెట్స్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. మనందరం కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కళ్ళకి గతించిన వారం మంచిగా జరగవచ్చు, ఒక్కొక్కళ్ళ వారికి మంచిగా జరగకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు రోజులు ఎప్పుడు గడుస్తాయా అని చూసేటువంటి వారు లేకపోలేదు. కొంతమంది రోజులు ఏంటి ఎంతో త్వరగా అయిపోతున్నాయని చూసేటువంటి వారు కూడా లేకపోలేదు. ఇది మాత్రమే కాదు, అనేక మంది ఇక్కడ కూడినటువంటి మనలోనే కొద్దిగున్నటువంటి చిన్న మంది అయినప్పటికీ కూడా మనలోని అనేక మందికి అనేక రకాలైనటువంటి అవసరతలు గుండా మనం వెళతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఆదివారం. ఎందుకో అలా ఈ ప్రత్యేకమైన ఆదివారం అంటున్నారంటే, every time we come to the presence of the Lord during the communion Sunday, we remember the work of the Lord on the cross.
దేవదేవుడు ఆ యొక్క ఇదిగో చూడండి సిలువ మీద వేలాడినటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కమ్యూనియన్ సండే రిమైండ్స్ మీ దట్ వీ డోంట్ కమ్ టు గాడ్ బికాస్ వీఆర్ స్ట్రాంగ్. ఈ యొక్క ఆదివారపు ఆరాధన మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేను గొప్పవాడినో నేను బలవంతుడిని కాబట్టి నేను దేవుని ఆరాధనకు వచ్చానన్న విషయం మనకు జ్ఞాపకం చేయకూడదు. కానీ వి కమ్ బికాజ్ హీ వాజ్ బ్రోకెన్ ఫర్ అస్. ఆయన మన కొరకు ఆయన విరగొట్టబడ్డాడు కాబట్టే ఈ రోజున నేను దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధన చేస్తున్నాను. ప్రభు యొక్క బలలోనికి కొనసాగ ముందుకు వెళతా ఉన్నాను. హల్లెలూయా. ఇందాక మనం చదివినటువంటి ఆ వర్తమానంలో అక్కడ రాసినటువంటి మాటలు మీరు తీయాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. అక్కడ యెషయా భక్తుడు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడని, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడని, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనము స్వస్థత పొందబడి ఉన్నామని కొన్ని మాటలు అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసు ప్రభు వారు తను పొందిన దెబ్బల చేత మనం ఎలాగైతే స్వస్థత పొందామో, ఆయన తను మన కొరకు గాయపరచబడిన విధానాన్ని బట్టి మనం ఎలాగైతే సుఖంగా జీవిస్తున్నామో, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు కాబట్టి మన ముందు ఒక గొప్ప అద్భుతమైన జీవితం ఎలాగైతే మన ముందు కనబడతా ఉందో, ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనలో కూడా సమ్ ఆఫ్ us are walking through a deep hurts right now. Some of us are going through wounds. Some of them are visible, some of them are not visible. మనలో కూడా అనేక మంది అనేక రకాలైనటువంటి బాధల గుండా వెళుతున్నాం. హర్ట్స్, అనేక మంది అనేక రకాలైనటువంటి గాయాల గుండా వెళుతున్నాము. ఆ గాయములు కేవలం ఇదిగో చూడండి పైకి కనపడేటువంటి గాయాలు కాదు, అనేక మందికి మనసుకు తగినటువంటి గాయం. ఇదిగో చూడండి, మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళితే డాక్టర్ చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యా ఏ రోగమునకైనా మందు ఉంది, కానీ మనసుకు వచ్చేటువంటి రోగానికి మాత్రం మందు లేదు. ఇదే మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున మీ అందరితో నేను సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఇందాక అంటున్నట్లుగా మనం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ కూడా మనకు వేరు ఆలోచనలు, వేరు పరిస్థితులు గుండా మనం వెళతాం. దయచేసి నన్ను మన్నించండి, ఈ రోజున ఎక్కువ ట్రాన్స్లేషన్ చేయడానికి సమయం లేదు కదా. మనలో చాలామంది అటువంటి డీప్ హర్ట్స్ గుండా వెళ్ళుండొచ్చు, లేదా మేబీ వీఆర్ గోయింగ్ త్రూ ద వూండ్స్. ఆ గాయములు గుండా వెళ్ళొచ్చు. ఆ గాయాలు అలాగైనా జరగచ్చు. పైకి కనబడేటువంటి గాయాలు, కొన్ని పైకి కనబడనటువంటి గాయాలు, నలుగురితో పంచుకునేటువంటి గాయాలు, లేదా నలుగురితో పంచుకోలేనటువంటి గాయాలు గుండా ఈ రోజున నీవు నేను వెళ్ళొచ్చాము. In the middle of all these hurts and wounds, sometimes we may have a question called what God is doing in this time. నేను ఈ పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు నా మానసిక గాయానికి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మన జీవితంలో రావటము సర్వసాధారణమైనటువంటి విషయమే. హల్లెలూయా. బట్ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ హర్ట్స్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ wounds, the message that God has put in my heart is that the deep wounds produces deep miracles. The deep wounds produces deep miracles. Deep hurts produces deep miracles. నువ్వు ఏదైతే అమితముగా గాయపరచబడుతున్నావో, ఆ గాయపరచబడినటువంటి అంశములో నుంచే దేవుడు గొప్ప ఆశ్చర్యరీతమైనటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలను దేవుడు చేస్తాడని ఉదయవేళ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. The verses that we read in the book of Isaiah chapter 53 verses 5, Isaiah was not portraying Jesus as the king. Isaiah was not portraying Jesus as a triumphal entry of the Lord. But moreover, he was introducing Lord Jesus Christ as he was showing us as a wounded servant. యేసు ప్రభు వారిని యెషయా తను మొట్టమొదటిసారిగా ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒక రాజు జయోత్సాహంతో వస్తున్నటువంటి రాజుగా తను మనకు జ్ఞాపకం చేయట్లేదు. ఒక విజయాన్ని పొందినటువంటి విజయ వీరుడు అయినటువంటి రాజును మనకు జ్ఞాపకం చేయట్లేదు. కానీ మన కొరకు నలగొట్టబడినటువంటి ఒక సేవకుడిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. He was showing us, he was introducing as a wounded servant. He was pierced, ఆయన గాయపరచబడ్డాడు. He was crushed, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. He was punished, ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు. He was wounded, మన కొరకు గాయపరచబడ్డాడు. Hallelujah. He was declaring the Lord not just as a king, but he was declaring him as a servant who was wounded. దేవునికి స్తోత్రం. అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే,
సమాధానకరమైనటువంటి చదువు మా మాట ఒకసారి. The peace came through the pain. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడేను. ఈ రోజున చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోనండి. పీస్ కమ్ త్రూ ద పెయిన్ అండ్ హీలింగ్ కేమ్ త్రూ హర్టింగ్. In case those who are watching online, probably those who are here, I don't know what the state of your mind, probably what the life that you are going through. Some hurts are visible, some hurts are not visible. Some wounds are visible, some wounds are not visible. But today I would like to tell you, the more wounds that you go through, you will produce more testimonies in your life. Hallelujah. How many of you agreed? ఎంతమంది నమ్ముతున్నాను చూడండి. నేను ఎన్ని బాధల గుండా వెళ్ళినా, ఎన్ని గాయముల గుండా వెళ్ళినా, ఆ గాయముల నుండి దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఆ మాట నేను మరికొన్ని విషయాలు, కొన్ని క్షణాలు మీతో మాట్లాడిన తర్వాత మీకు అర్థం అవ్వచ్చేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. We all know the story of Hannah. She was going through a terrible hurts in her life, కదా. ఆమె బయటకు వెళ్ళలేకపోతుంది, ఇంట్లో ఉండలేకపోతుంది. బయటకు వెళితే రోడ్డు మీద వెళ్ళేటువంటి వారందరూ కూడా they were hurting her. So because she was not having a kids. When she was in the house, she was hurted more than she was outside. కదా, తను బయట ఉన్న దానికన్నా లోపల ఇంట్లో ఎక్కువ బాధించబడతా ఉంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడాలని అనుకుంటే బయట వారు ఎవరు కూడా సహకరించట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి భర్త అర్థం చేసుకుంటాడు అనుకుంటే భర్త అర్థం చేసుకోలేకపోతా ఉంది. తన తోటి పెనిమిటి, ఇదిగో చూడండి, సవతైనా అర్థం చేసుకుంటుంది కదా అన్నటువంటి ఆలోచన తన మనసుకు వచ్చిన తన తోటి స్త్రీ తనను కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో హానా వెళుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. The wounds that she was going through, they were not visible, they are invisible. The tears that she was shedding, the cry that she was crying while she was praying, తన జీవితంలో చూడండి, తన కనుల నుండి కన్నీరు ధారలుగా కారి వెళ్ళిపోతూ ఉంది. ఎంతో వేదన గుండా వెళుతుంది. మనుషుల చేత తను ఎంతగానో బాధించబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ సమయంలో చూడండి, నేను ఎప్పుడు చెప్పేటువంటి ఒక మాట మీకు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన కష్టకాల సమయంలో మనం ఆదుకొనదగినటువంటి సహాయకుడు ఆయన. మనకు అవసరమైనటువంటి సమయంలో మనకు అవసరతలు తీర్చగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తా ఉన్నాం అదే వాళ్ళ సమయంలో. ఇదిగో చూడండి, హన్నా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, వేదనైనను, ఉపద్రవమైనను, లేమైనను, కలిమైనను షిలోహ్ అనేటువంటి దేవుని దేవాలయం దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఎలా కారుస్తుందంట? తన హృదయమును కుమ్మరిస్తూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షీ వాస్ డీప్లీ డిస్ట్రెస్డ్ అండ్ ప్రేడ్ టు ద లార్డ్ అండ్ వెప్ట్ bitterly. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఉండెను. దేవునికి స్తోత్రం. I know many people, they like to stay at home when they are hurt. They like to stay at home when they are wounded. నా ప్రియ జనాంగమా, ఒక మాట సెలవిస్తున్నాను, ఆలోచన చేయండి. In case if you are hurt physically, if you stay at home, probably you will not be healed. You must have to go to the doctor's office so that he can give you a medicine. So as your spiritual life as well. Many of us are going through a terrible hurts in our lives. The hurts probably might come from within our families. Maybe the hurts might come from the society. Maybe the hurts can come from somebody outside the religion as well. When you continue to stay in the house, probably the healing process may delay. No matter what the circumstances are, no matter what the hurts are, no matter what the wounds are, but you are designed to worship the Lord no matter what the circumstances are. మనమందరం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆరాధించేటువంటి వారము కాదు. ఒక చిన్న మాట చెప్పనివ్వండి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సంథింగ్ లైక్ దిస్. ఒక మాట మీతో చెప్పనివ్వండి. పౌలు శీలలు ఇదిగో చూడండి, ఆ యొక్క జైలు గృహంలో ఇదిగో వారిని వేసినప్పుడు వారి ముందు కనబడుతుంది ఏంటి? కష్టమే. వారి ముందు కనబడుతుందండి సంకెళ్ళే. వారిని అప్పటి వరకు కొట్టివేశారు, వారిని బాధించారు, శరీరానికి ఎంతో శ్రమ కలిగినప్పటికీ కూడా వారు జైలు గోడల మధ్య చేసిన పని ఏంటి? గాయాలు తుడుచుకున్నారా? గాయాలు ఎప్పుడు మానిపోతాయని ఆలోచన చేశారా? ఎప్పుడు బయటకు వస్తామా అని ఆలోచన చేశారా? నో, దే డిడ్ నాట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ wounds because God was watching them and they believed that the God's presence even there in the prison too.
జైలు గోడల మధ్య కూడా దేవుని ప్రసన్నత ఉన్నదని వారు గ్రహించారు కాబట్టి దేవుని యొక్క సముఖంలో వారు చప్పట్లతోనూ గంతులతోనూ వారు కేకలు వేసి పాటలు పాడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ పాట ఏం చేసిందంట, ఆ యొక్క జైలు గోడలను బ్రద్దలు చేసింది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ జనాంగమా, ఏ శ్రమ గుండా, ఏ యొక్క గాయాల గుండా నీ జీవితం వెళుతుందో ఆ గాయాల మధ్యలోనే దేవుని స్తుతించడం ప్రారంభించినట్లయితే జైలు గోడలు ఎలాగైతే బ్రద్దలయ్యాయో, ఎరికో గోడలు ఎలాగైతే కూలిపోయాయో, నీ ముందు నా వల్ల కాదనుకున్నటువంటి ఏ సమస్య అయినా కూడా అవి యేసు నామములో నేలమట్టమగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా నిలబడింది, ఏమనుకుందో తెలుసా? కేక వేసింది, ప్రార్థన చేస్తూ ఉంది. షీ వాస్ గోయింగ్ త్రూ అ టెరిబుల్ హర్ట్ ఇన్ అవర్ లైఫ్. But one thing she was committed, that she did not stay at home. She continued to worship the Lord. She continued to present herself in the temple of the Lord. And finally, the day has come. Finally, there was a laughter. చూడండి, దేవుని యొక్క మాట సెలవిస్తుంది, రాత్రి ఏడుపు సాయంకాలం నుంచి రాత్రి అంతా ఉన్ననో ఉదయమున సంతోషము కలదని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. హల్లెలూయా. హన్నా గగ్గోలు పెట్టి కేక వేసిందంట, ఏడ్చుచు బహుగా దేవుని యొక్క సన్నిధిలో తన హృదయమును కుమ్మరించి కేక వేసి కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఒకానొక సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నౌ ఆఫ్టర్ అ వైల్ షీ వాస్ క్యారింగ్ సంబడి. యాజ్ షీ వాస్ క్యారింగ్ సంబడి హూ ఇస్ నథింగ్ బట్ హర్ ఓన్ బాయ్, ఓన్ సన్ శామ్యుయల్. ఎప్పుడైతే బయటికి వెళ్ళాలని, బయటికి వెళితే బాధ అనుకున్నదో, బయటికి వెళితే అవమానం అనుకున్నదో, బయటికి వెళితే నలుగురు తను తక్కువగా చూస్తున్నారని అనుకున్నదో, ఆ బిడ్డను ఎత్తుకొని ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తా ఉంది. She went through deep wounds in her life. Now she took a baby and says that he is the miracle son. And he is the miracle son. He is the miracle son. As I said, if you are going through a deep wounds, God will use those deep wounds to create a new testimony in your life. If you are going through a deep wounds, remember, God is preparing for a deep miracles in your life. While she was carrying the baby Samuel, and everybody were witnessing what God could do to somebody. ఈరోజు నా ప్రియ జనాంగం ఒక మాట ఆలోచించండి. గెరాసేను అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు వారి సంగతి మన అందరికీ తెలియనటువంటి విషయం. అరణ్య ప్రాంతంలో యేసు ప్రభు 3 రోజులు వాక్యాన్ని బోధించిన తర్వాత వారందరికీ ఆహారం లేదన్న సంగతి ఎప్పుడైతే తెలుసుకున్నారో 5 రొట్టెలు చిన్న 2 చేపలను విస్తారంగా పంచిపెట్టినటువంటి సంఘటన మన అందరికీ బాగా తెలుసు. ఎప్పుడైతే ఆ యొక్క ఫీస్ట్ వారంతా భోజనం చేశారో యేసు ప్రభు అంటారు తన శిష్యులతో, మనం ఆ ఊరు వెళ్దాం పాండి, అద్దరికి వెళ్దాం రండి అని అన్నప్పుడు యేసు ప్రభు వారితో పాటు వెళుతున్నట్టుగాను, మార్గం మధ్యలో పెద్ద గాలి తుఫాను, ఎక్కడ? సముద్రం మీద. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే శిష్యులు, అయ్యా నిద్రపోతున్నారేంటి, మేము నశించిపోతున్నామన్న చింత మీకు లేదా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు లేచి వారిని గాలి తుఫాన్లు గద్దించగా ఈయన ఎవరో అని వారంతా అనుకున్నారంట. వారు అద్దరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిచ్యువేషన్ వారికి కనబడతా ఉంది. అక్కడ చూసినట్లయితే వారు నేరుగా ఎక్కడికి వెళ్ళారు? రాజు ప్యాలెస్ దగ్గరికి వెళ్ళలేదు, రాజు ఉన్నటువంటి ఉద్యానవనం దగ్గరికి వెళ్ళలేదు. వారు నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే దే వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ ది గ్రేవ్ యార్డ్. జీసస్ టుక్ ఆల్ హిస్ డిసైపుల్ టు ది గ్రేవ్ యార్డ్. హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ సంబడి హూ వాజ్ చైన్డ్ బై హిమ్సెల్ఫ్, హూ వాజ్ బిటర్లీ క్రైయింగ్, హూ వాజ్ wounded, who was hurt deeply. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకునండి. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? రాజు ప్యాలెస్కి తీసుకువెళ్ళలేదు, మహా గొప్ప గృహానికి తీసుకుని వెళ్ళలేదు, నేరుగా అక్కడికి తీసుకెళ్ళి సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ సమాధి దగ్గర ఎవరున్నారంట? బహుగా గాయపడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తనను తాను హింసించుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తనను తాను ఎంతగానో బాధించుకుంటున్నటువంటి ఒక ఇదిగో చూడండి దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని వారి దగ్గరకు తీసుకుని వెళ్ళినట్టుగా గమనిస్తా ఉన్నా. He was badly wounded. Hallelujah. Hallelujah. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడో, he was living in the tombs. He was left alone by his own family. A demon possessed, isolated, self-harmed and rejected by the society. He was living all alone by himself. ప్రపంచం వెలివేసింది, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నాడు, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు,
తనను తాను అక్కడ రాసినటువంటి మాటలు ఏంటంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు, మొదటి 2-10 వచనాలు జ్ఞాపకం చేసి అక్కడ రాసిన మాట, తనను తాను బాధించుకుంటూ ఉన్నాడంట. మొదటి ఉదాహరణ హన్నా జీవితంలో ఇతరులు హన్నాను బాధించారు. రెండవ ఉదాహరణలో ఆ వ్యక్తి తనకు తానే బాధించుకుంటున్నాడు. ఈరోజు నా ప్రియ జనాంగం ఒకసారి ఆలోచించేయండి. ఏం తప్పు చేశామని మన శిక్ష మనకు మనం వేసుకోవాలి? ఏం తప్పు చేశామని మనకు మనము శిక్షించుకోవాలి? Yes, we came to the presence of the Lord. Yes, we come to the table of the Lord. Yes, we are partaking in the communion. Yes, we must examine ourselves. But you cannot hurt yourself. You have to examine yourself, but you cannot hurt by yourself. ఈ యొక్క దయ్యము చేత బాధించబడుతున్న వ్యక్తి తనకు తానుగా బాధించబడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. Now when Jesus came to him and then Jesus healed him, Jesus casted out all the demons into the pigs. Then now he has been changed. He has a new life. He has a new face. He has a whole new body. He went through a deep wounds, but now he came out of the tombs. He came out of the graveyard. Now he is walking on the streets and people are witnessing this person. Who are you? We used to see you at the tombs. We used to see you that you are being hurted by yourself. నీవంతటి నువ్వు బాధించబడుతున్నటువంటి వ్యక్తిగా నిన్ను చూస్తున్నామే. నువ్వు సమాధిలో కనబడేటువంటి వాడివే. నువ్వు ఎంతగానో బాధించబడుతున్నటువంటి వాడివే. ఎలాగో రోడ్డు మీద నడుస్తున్నావని అనేక మంది అంటాడు కదా. ఎవరు బాగు చేశారో నాకు తెలీదా. హల్లెలూయా, హల్లెలూయా. Now those deep wounds now has become as his deep testimonies in his life. Not just a testimony. Now యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, కెన్ ఐ ఫాలో యూ అని అంటే యేసు ప్రభు అంటాడు, నన్ను ఫాలో చేయడం కాదు, ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు నువ్వు విన్నావు కదా, ఇక ముందు నువ్వు చెప్పేటువంటి మాటలు ఈ ప్రజలు వింటారు. హల్లెలూయా. He went to Decapolis. Decapolis is nothing but 10 different villages. He was testifying the Lord. He was sharing the gospel. He was witnessing the Lord. And he is sharing his testimony. Hallelujah. Those deep wounds in his life produced deep testimonies in his life. Now he became a living testimony for many people. నా ప్రియ జనాంగమా, ఈ ఉదయవేళ సమయంలో విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వు బాధించబడుతున్నావనంటే, నువ్వు శోధించబడుతున్నావనంటే, ఇదిగో చూడండి, నువ్వు అనేక రకాలైనటువంటి శోధనల గుండా వెళుతున్నావనంటే జ్ఞాపకం చేసుకో, దేవుడు ఆ యొక్క గాయములలో నుండే గొప్ప అద్భుతాలను దేవుడు నీ ద్వారా, నీ నుంచి ఈ యొక్క ప్రజలు నేర్చుకునేలాగా దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు కదా, ఇదిగో చూడండి, ఇదిగో ఆ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును మేము వేడుకగా ఉన్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. Praise be the name of the Lord. మనుషులకును దేవదూతలకును లోకమునకు మేము వేడుకగా ఉన్నాము. ఈ మాట నిజంగా, మాట చెప్పడం నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట. పౌలు ఈ మాటలు అపోస్తలుడైనటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అనుకుంటా 4వ అధ్యాయంలో అంటాడు, 4:9. For it seems to me that God has put us apostles on display at the end of the procession. Like those condemned to die in the arena, we have been made a spectacle to the whole universe, to angels as well as to human beings. ఈ రోజున దేవదేవుడు నిన్ను నన్ను ప్రజలకు ఒక వేడుకగా నిలబెట్టి ఉండొచ్చు. Maybe if you are going through a deep hurts, deep wounds. పౌలు కూడా తన జీవితంలో ఇటువంటి బాధ గుండా వెళ్తూ అంటాడు కదా, మేము లోకమునకు వేడుకగా ఉన్నాం. God has kept us as the spectacle and he has made us to be a spectacle to the world. నా ప్రియ జనాంగమా, బాధించబడకుండా మన జీవితంలో కార్యాలు జరగకపోవచ్చు. As we are entering into the table of the Lord, the communion always refers, there are a few things that we declare every time we take a communion. It says, my past does not define me. That's what the person Geraseneలో విడిపించబడిన వ్యక్తి చెప్పిన మాట అది. My past does not define me.
My pain is not permanent. My Savior is alive. My story is not over. నా గతము నన్ను డిఫైన్ చేయదు. నా బాధ తాత్కాలికము. నన్ను రక్షించువాడు ఇంకా జీవించే ఉన్నాడు. నా స్టోరీని దేవుడు ఇంకా నూతనమైనటువంటి కథగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ జనాంగం చెప్పగలుగుతాం ఈ మాట. బికాజ్ హీ వాజ్ బ్రోకెన్ వీఆర్ అలైవ్. బికాజ్ హీ వాజ్ వూండెడ్ వీఆర్ బీన్ హీల్డ్. యేసు ప్రభు వారు సిలువ మీద చేసినట్టు గొప్ప కార్యాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. బికాజ్ హీ వాజ్ వూండెడ్ సో బ్యాడ్లీ దట్ యూ అండ్ ఐ కెన్ లివ్ అ పీస్ఫుల్ లైఫ్. A pain produced a peace in our lives. The hurt produced a healing in our life. దేవునికి స్తోత్రం. The greatest miracle through his wounds have come in terms of a salvation to each one of us. యేసు ప్రభు తను పొందినటువంటి గాయాల ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే నీవు నేను, you are the miracle. Just look at it in your own personal life. Who you were and who you are now. ఒకప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపేటువంటి వారమో ఈరోజు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నామో ఆలోచించండి. ఈజ్ ఇట్ నాట్ అ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్? బికాస్ హీ వాజ్ బ్రూస్డ్, బికాస్ హీ వాజ్ బీటెన్, బికాస్ హీ వాజ్ పియర్స్డ్, బికాస్ హీ వెంట్ త్రూ ఆల్ ద వూండ్స్ టు ఎర్న్ ఈచ్ వన్ ఆఫ్ అస్. నిన్ను నన్ను కొనుట కొరకు, నిన్ను నన్ను పొందుకొనుట కొరకు ఆయన మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. A great miracle came through a broken body. A great miracle came through a poured out a cup. A great miracle came through a defeated looking at the cross. ప్రభు యొక్క బలంలోనికి మనం ప్రవేశించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. ఈ మాటల్లో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన గాయపరచబడ్డాడు కాబట్టే మన స్వస్థత పొందాం. ఆ గాయములే లేకపోతే మన జీవితంలో ఒక స్వస్థత అనేటువంటి లేకపోతే నన్ను కొనేటువంటి వాడు కాకపోవచ్చేమో. ఈరోజు నీ జీవితంలో ఒకళ్ళు అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు విరగొట్టబడ్డాడు. తల్లు వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభు సన్నిధిలో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి నీటి ద్వారా బాప్తిస్మము పొందారో వారికి మాత్రమే ప్రభు బల్ల ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రార్థన చేయండి. ద కమ్యూనియన్ ఆల్వేస్ లుక్స్ బ్యాక్ టు ద క్రాస్, ఇన్వర్డ్ టు అవర్ హార్ట్స్ అండ్ ఫార్వర్డ్ టు అవర్ గ్లోరీ. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేసిన దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును. The moon will shine like the sun, and the sunlight will be 7 times brighter, like the light of 7 full days, when the Lord binds up the bruises of his people and heals the wounds he inflicted. ఒకవేళ ఈ రోజున వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో ఎవరైనా మనుషుల చేత బాధించబడచ్చు, లేదా నీకు నీవే శిక్షను వేసుకుంటున్నావేమో, ప్రభు యొక్క సన్నిధిలో ఈ మాట జ్ఞాపకం చేసుకో. ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు కాబట్టి ఒక గొప్ప రక్షణను నువ్వు నేను అనుభవించాం. దాని గుండా వెళ్ళకపోతే రక్షణ అనేటువంటిది మన జీవితంలో లేకపోలేదేమో. నా ప్రియ జనాంగమా, ఉదయవేళ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం.